హలో ఫ్రెండ్స్, అందరికీ అస్సలం వాలేకుమ్. మంచాలు తీసుకుందామని డిజర్ట్ స్టార్ ట్రేడింగ్కి అయితే వచ్చేసినాం. ఇది వచ్చేసి ఇక్కడ మతర్గద్దీన్ సైడ్ ఉంది. ఇది మంచాలు తీసుకుందామని లోపలికి పోతే ఒకటేంటి రకరకాల మంచాలు అయితే కనబడ్డాయి. దాంతోపాటు కుర్చీలు, దాంతోపాటు క్లాత్స్ హక్ చేసుకునేవి. ఈ మంచాలు ఏవైతే ఉన్నాయో ఇవే తీసుకుందామని వచ్చినాం. దాంతోపాటు బెడ్లు, మ్యాట్రస్లు, బ్లాంకెట్లు, దాని తర్వాత వచ్చేసి పెళ్ళి చేసుకునేటప్పుడు పెట్టే కింగ్ మ్యాట్రస్లు, దాని తర్వాత వచ్చేసి బ్లాంకెట్లు, స్మాల్ బ్లాంకెట్లు, కూర్చుండే కుర్చీలు, డైనింగ్ టేబుల్, హాల్లో పెట్టుకునేటి అన్ని రకాల ఫర్నిచర్స్ ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇది చూస్తారు కదా, కబోర్డ్లు అయితే స్టీల్ దాంట్లో ఉన్నాయి, మరియు ఈ చెక్క దాంట్లో కూడా ఉన్నాయి. కుర్చీలు చూస్తారు కదా, రివాల్వింగ్ చైర్స్ అయితే ఉన్నాయి. రివాల్వింగ్ చైర్స్, ఆఫీస్ చైర్స్, ఆఫీస్కి టేబుల్, లాకర్లు, రకరకాల ఇవైతే ఉన్నాయి. చూస్తారు కదా, అన్ని రకాల కుర్చీలు, స్టాండప్ కుర్చీలు, సింగింగ్ కుర్చీలు, మళ్ళీ చూస్తురుగా సైజులతో పాటు కూడా మెన్షన్ చేయబడ్డది ఇక్కడ. ఇది వచ్చేసి కౌంటర్కి సంబంధించి పెట్టుకోవచ్చు. వుడ్ కౌంటర్ ఉంది, మనకు స్టీల్ కౌంటర్ కూడా ఉంది. ఏది కావాలంటే అది ఉంది. దాని తర్వాత ఇక్కడ ఆఫీస్ చైర్ అనేది ఉంది, రివాల్వింగ్ చైర్. ఇక్కడ మనం ఏరుకున్న మంచాలు అయితే దించిన తర్వాత నేను దినేష్కి అయితే చెప్పిన బండి రివర్స్లో పెట్టేసారా బాబు అని చెప్పగానే బండి అయితే రివర్స్ తీసుకొచ్చి పెట్టేస్తుంది. దాని తర్వాత మేమైతే తీసుకున్న ఐటమ్స్ అయితే ఎక్కడనే పెట్టేసినాం. దాని తర్వాత వచ్చేసి బిల్ కట్టాలిగా అయితే వచ్చిన. బిల్ చాలా డిస్కౌంట్ చేయమని బార్గింగ్ చేస్తే, చాలా టైం అంటే రెగ్యులర్ కస్టమర్ నేను ఇక్కడికి బార్గింగ్ చేస్తే వాళ్ళు సరే బాబు నేను తక్కువ చేస్తా అని చెప్పేసిండు. తక్కువ కూడా చేసిన తర్వాత చాలా సంతోషంగా అనిపించింది. ఇక్కడ ఎన్ని మాటలు చెప్పినా బిల్లు మాత్రం కట్టాల్సిందే. అందుకనే బిల్ అయితే ప్రిపేర్ చేసిండు. కట్టిన తర్వాత నా దగ్గర ఉన్న కార్డ్ తోటి అయితే డబ్బులు అయితే పే చేసిన బిల్ తర్వాత బిల్లు కాపీ అయితే నాకు ఒక కాపీ ఇచ్చేసిండు. దాని తర్వాత నేను బయటకు వచ్చి చూస్తే ఇక్కడ రైట్ సైడ్లో ఒక హోటల్ అయితే కనిపించింది. చాలా బాగుంది, విల్లా హోటల్ అనేది ఉంది. దాని తర్వాత దాని ఆపోజిట్లోనే అయితే ఉంది ఈ సూక్ అనేది. ఇలా చాలా మట్టికి అన్ని రకాల ఐటమ్స్ అయితే దొరుకుతాయి. బెడ్లకు సంబంధించిన కానీ ప్రతి ఒక్కటి, ఇక్కడ టైల్స్కి సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ ఇది దొరకదు అన్నట్టు ఉండదు. దాని తర్వాత లోడ్ చేయాల్సిన సమయం ఏదో రానే వచ్చేసింది. మా వాళ్ళని అయితే లోడ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా సాయంగా నేను కూడా ఒక పట్టు పట్టేసిన. ఏది చేసినా కానీ పక్కలకు సాయం చేయడంలో చాలా అంటే ఆనందం అనిపిస్తుంది. ఆయన చేసే లోడింగ్లో నేను కూడా హెల్ప్ చేయడం నాకు చాలా సంతోషం అనిపించింది. మొత్తానికి లోడింగ్ అయితే అయిపోయింది. అది లోడింగ్ అనేది కరెక్ట్ అయిందా లేదా ప్రాపర్గా చెక్ చేసుకుని దాని తర్వాత డోర్ అనేది క్లోజ్ చేసి నేనే నడిపిస్తారా కీలి అని చెప్పేసి నేనే తీసుకోవడం జరిగింది. మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి.